ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండను గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట యెషయా గ్రంథంలో నుంచి 11వ అధ్యాయము 4వ వచనంలో, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినడాన్ని బట్టి విమర్శన చేయడు, నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును, భూ నివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శన చేయును, తన వాగ్దానము చేత లోకమును కట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ రీతిగా ఒక మనిషి ఉండాలంటే ఫస్ట్ దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. ఆయన పరిశుద్ధాత్మతో మరొక మనిషి నింపబడినప్పుడు కంటి చూపుతో ఆయన బట్టి, అంటే కొంతమంది ఉంటారు, వారు తప్పు చేసి కూడా మేము చేయలేదని చెప్పి కన్నీళ్ళు కారుస్తూ ఉంటారు. అలాంటి వారిని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం ఉంటే వారి హృదయంలో ఉన్న దోషాన్ని మరి మనకి బయటపరుస్తాడు. అది ఇంకొంతమంది ఉంటారు, వారు వినిన దాన్ని బట్టి విమర్శన, అంటే అవతల వ్యక్తి తప్పు చేసినా నేనే తప్పు చేయలేదు, నేను ఇట్లా ఉన్నా, నేను మంచివాడిని, నేను చాలా పద్ధతిగా ఉన్నానని వారు చెప్పేదాన్ని బట్టి విని, లేకపోతే వారున్న హోదాని బట్టి విని వాళ్ళు విమర్శన చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది మరి బేదలకు తీర్పు తీర్చి భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శన చేయను. బేదలకి తీర్పు తీర్చే విషయంలో ఎవరు పట్టించుకోరు, మరి దీనులను కూడా తీర్పు తీర్చే విషయంలో వారిని లెక్క చేయరు. కానీ అదే పరిశుద్ధాత్మతో కనుక ఒక వ్యక్తి నింపబడితే మరి బీదల పక్షాన, అంటే వారు బీదలు ఏ రీతిగా ఉన్నా మరి బీదలైన దీనులైన వారికి దేవుడు ఆత్మ మరి సపోర్ట్గా ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు కదా, తన వాగ్దానం చేత లోకమును కట్టును. అంటే చూడండి, ఆ రీతిగా ఉన్న వ్యక్తి ఖరాఖండిగా ఒకటే మాట చెప్తాడు, అదే అవునంటే అవును, కాదంటే కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడితే గనక మరి యథార్థంగా వారు ఉంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు మరి దేవునికి భయపడతారు కాబట్టి, వారు నీతిగా న్యాయంగా ఉంటారు కాబట్టి వారు యథార్థంగా ఈ లోకంలో ఉంటారు. మరి చూడండి, ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి సర్వశక్తి మంత్రులు, సర్వాధికారి, రాజ్యావందనము, దేవా నీకే స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి నీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు. అవును నా పరమతండ్రి, నీ పరిశుద్ధాత్మతో నింపబడే శక్తిని దయచేయండి అయ్యా. కంటితో చూసి, చెవులతో విని అయ్యా నా పరమతండ్రి, మనిషిని బట్టి తీర్పు తీర్చే అయ్యా వ్యక్తులుగా కాకుండా నీ పరిశుద్ధాత్మతో నింపబడి నీ యందు నా పరమతండ్రి యథార్థంగా ఉండి నీతి న్యాయమును జరిగించి వారి తీర్పు తీర్చే విషయంలో మాకు సహాయం దయచేయండి. రాజావన్నం దేవానికి స్తోత్రం అయ్యా. సమస్తం అందరినీ జ్ఞాపకం చేసుకోండి, అందరినీ దీవించి ఆశీర్వదించండి. అందరికీ నా ప్రమతని పరిశుద్ధ ఆత్మశక్తిని అనుగ్రహించండి అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలో, కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్.